హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ని. ఈ మధ్య అమెరికా కానీ బ్రిటన్ ఈ రెండు దేశాలు కూడా భారత్లో మహిళలకి ఒక సేఫ్టీ లేదని చెప్పేసి ఒక అడ్డగోలుగా అడ్వైజరీలు అనేది ఇచ్చినాయి. భారత్లో మహిళలకు అంత సేఫ్ కాదు, ఇక్కడ మహిళల మీద ఎక్కువ హింసలు జరుగుతుంటాయి, అత్యాచారాలు పెరిగిపోయాయి అని చెప్పేసి. నిజంగా మన దేశం అంతా అరాచకంగా ఉందా? మహిళలకి సేఫ్టీ లేకుండా ఉందా? వాళ్ళు చేసే ఇది ఏంటి? వాళ్ళు అంటే జనరల్గా ఏ కంట్రీలో అయినా సరే అలాంటివి జరుగుతూనే ఉంటాయి. అంటే మహిళల మీద నేరాలు ఒకటే కాదు, మామూలు నేరాలు కానీ, దొంగతనాలు కానీ, ఇంకేదైనా కానీ జరుగుతూనే ఉంటాయి. హత్యలు కానీ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. వాటిని అడ్డం పెట్టుకొని ఏకంగా అడ్వైజరీలే ఇచ్చేంత తప్పు భారతదేశం మీదకి నెట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? ఈ సోకాల్డ్ అమెరికా, బ్రిటన్లలో కూడా మహిళలకి పూర్తి స్థాయిలో రక్షణ అనేది ఉందా? ఉమెన్కి అంత ప్రొటెక్షన్ ఉందా అన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మన దేశం గురించి పురాణాలు కానీ, చరిత్ర గ్రంథాలు కానీ ఎంతో గొప్పగా చెప్పినాయి. మహిళల్ని గౌరవించడం అనేది మన సాంప్రదాయము, మన సంస్కృతిలోనే ఉంది. ఇక వాళ్ళని దేవతలతో కూడా సమానంగా గౌరవిస్తాం. భూమాత, గోమాత, తర్వాత వేదమాత, ఇలా అన్నిటికీ ఆదర్శాలు మన సంస్కృతిలోంచే మహిళలకి ఇచ్చే గౌరవాన్ని మనకి సూచిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో భారతదేశం మహిళలకు సేఫ్టీ కాదనే ప్రశ్న అయితే తలెత్తుతోంది. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు అయితే మన దేశంలో మహిళల మీద హింస, అత్యాచార ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ జూన్ 16వ తేదీన ఒక ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చింది. అందులో భారత్లో అత్యాచారాలు, ఉగ్రవాద దాడులు, హింసాత్మక నేరాలు పెరిగిపోయినాయి అని తెలిపింది. మహిళలు ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు, అలాగే రాత్రి వేళలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా సూచించింది. ఇంకా అదే కాకుండా బ్రిటన్ ప్రభుత్వం కూడా సేమ్ ఇలాంటి అడ్వైజరీయే ఇచ్చింది. భారత్లో పర్యటించే మహిళలందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించాలి, బీచ్లు, మార్కెట్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దు, అట్లనే ఎప్పుడు కూడా సెల్ ఫోన్లో 100 నెంబరు, 1091, 1096 లాంటి ఎమర్జెన్సీ నెంబర్లు ఉంచుకోవాలని చెప్పి సజెస్ట్ చేసింది. అయితే ఈ హెచ్చరికలను చేస్తూ ఈ హెచ్చరికలు అనేవి చూస్తుంటే కొన్ని ప్రశ్నలు కూడా మనకి రైజ్ అవుతున్నాయి. ఏంటంటే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో మహిళల మీద ఏమీ జరగట్లేదా? ఎలాంటి అత్యాచారాలు కానీ, ఎలాంటి హింసాత్మక ఘటనలు కానీ ఏవీ జరగట్లేదా అంటే జరుగుతూనే ఉన్నాయి. నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు, కానీ ఈ 2020లో అమెరికాలో 2020 లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రతి 68 సెకన్లకి ఒక లైంగిక వేధింపుల ఘటన నమోదవుతుందని చెప్పేసి RAINN అంటే రేప్, అబ్యూజ్ అండ్ ఇన్సెస్ట్ నేషనల్ నెట్వర్క్ అనే నివేదికలో ఉంది. 2020 లెక్కల ప్రకారం ప్రతి 68 సెకన్లకి ఒక లైంగిక వేధింపు అమెరికాలో నమోదవుతుందట. ఇక బ్రిటన్కి వచ్చేసరికి బ్రిటన్లో 2022లో లైంగిక నేరాలు 20% పెరిగాయని చెప్పేసి మరో నివేదిక కూడా చెప్తోంది. అలాంటప్పుడు ఈ దేశాలు భారత్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? వాళ్ళకి అలవాటు భారత్ని కొన్ని సూచనలు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అత్యంత పేదరికం ఉన్న దేశాలలో, లేకపోతే లింగ వివక్ష ఉన్న దేశాల్లో, ఇట్లాంటి వాటిల్లో మనం పాకిస్తాన్ కంటే, ఆఫ్ఘనిస్తాన్ కంటే కూడా దిగువ నుండిపోతాం. ఎందుకుంటాయో అర్థం కాదు, వాళ్ళు ఎట్లా సర్వే చేస్తారో అర్థం కాదు. వీళ్ళకి అన్నిటికీ సురేష్ అని ఒక ఆయన ఉండే, ఆయన గురించి మీకు చాలా మంచి స్టోరీ ఒకటి చెప్పాలి. ఆయనకి ఎప్పుడు ఫేస్బుక్లో పార్సాద్ గారు అని ఉండేవాళ్ళు, ఆయన ఎప్పుడు సురేష్ గురించి రాసేవాళ్ళు, చాలా ఇన్ఫర్మేషన్. సురేష్ అనేవాడు మన భారతదేశం మీద ఎప్పుడు దండయాత్ర చేస్తుంటాడు. మనకి ఏదో రకంగా ఆయన పెద్ద ఇవి ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి వీటికి డబ్బులు ఇచ్చి మనం ప్రభావితం చేస్తుంటాడు. అది చాలా పెద్ద హిస్టరీ ఉంది, అది నేను చెప్తాను. ఆ వీడియో కావాలని అనుకున్నవాడు సురేష్ గురించి చెప్పండి అనుకుంటే కొంచెం ఒక కామెంట్ చేయండి, నాకు కూడా ప్రోత్సాహం ఉంటుంది. ఇది ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి అంటే మహిళలకు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో అయితే స్వేచ్ఛ గ్యారంటీగా ఉంది. కొన్ని ఇస్లామిక్ దేశాల్లో, లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇలాంటి దేశాల్లో అయితే మహిళల మీద కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఉదాహరణకు వాళ్ళకు చదువుకోవడానికి కానీ, కనీసం బయటికి రావడానికి కానీ, ఈ మధ్య చెస్ కూడా ఆడొద్దని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో చెస్ కానీ, మన క్యారమ్ బోర్డులు కానీ ఇట్లాంటివి ఆడొద్దని చెప్పి కూడా వాళ్ళు కండిషన్స్ పెట్టారు. ఉద్యోగం చేయడం అసలే బంద్ అయిపోయింది, తాలిబాన్లు వచ్చాక మొత్తం చేంజ్ అయిపోయింది. ఇలా లేదు, మన భారతదేశంలో స్వేచ్ఛగా తిరగవచ్చు, చదువుకోవచ్చు, పని చేయొచ్చు. ఈ మధ్య నేను రీళ్లు చూశాను, ఒక అమ్మాయి, 2-3 అమ్మాయిలు బైక్ మీద వెళ్తూ మీరే తిరుగుతారా, మేము తిరగకూడదా అని చెప్పి వాళ్ళు రీల్ చేసుకొని చూపిస్తున్నారు. మంచిదే, కానీ ముగ్గురు వెళ్ళటం డేంజరు, హెల్మెట్ పెట్టుకోవాలి, ఇట్లాంటివి అయితే పాటించాలి కంపల్సరీగా. అయితే భారత్లో కొన్ని సాంస్కృతిక సాంప్రదాయాలు పాటించడం అనేది కామన్, చాలా ముఖ్యం కూడా. ఉదాహరణకు సాంప్రదాయ బట్టలు వేసుకోవడం కానీ, స్థానిక ఆచారాలను గౌరవించడం కానీ, ఇలాంటివి అయితే కంపల్సరీగా విదేశీ పర్యాటకులు చేయాల్సిందే. అంటే వాళ్ళు కొద్దిగైనా సరే మన సంస్కృతిని కొద్దిగానే అసలు గౌరవించాలి, కంపల్సరీ గౌరవించాలి. పొట్టి బట్టలతో తిరిగితే మాత్రం కుదరదు. అఫ్కోర్స్ మన వాళ్ళు కూడా ఇప్పుడు అదే బట్టలు తిరుగుతున్నారు అనుకోండి,
ఇలాంటి కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలకు కొంతమంది నుంచి అందరూ ఒకే విధంగా ఉంటారని చెప్పేసి మనం అనుకోలేం కాబట్టి కొంతమంది నుంచి ఒక సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాంటి వాటికి శిక్షలు పడుతూనే ఉన్నాయి. కానీ ఏ దేశానికి వెళ్ళినా సరే మనమైనా సరే రేపొద్దున టూరిస్టులు అయినా మనంగా టూరిస్టులకు వేరే దేశాలకు వెళ్ళినా సరే వాళ్ళ సాంప్రదాయాన్ని అయితే కొంతవరకు గౌరవించాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే కుదరదు. ఇక 2018లో థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వేలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారత్ నిలిచింది. ఈ సర్వేలో లైంగిక హింస, సామాజిక వివక్ష, శ్రమ దోపిడీ లాంటి అంశాలు భారత్లో ఎక్కువగా ఉన్నాయని ఆ సర్వే చెప్పింది. అప్పట్లో 2018లో వచ్చినట్టుంది. అదే సర్వే అమెరికా కూడా మహిళలకు ప్రమాదకరమైన దేశాల జాబితాలో 3వ స్థానంలో నిలిచింది అమెరికా. అంటే సమస్య ఒక్క భారత్కే పరిమితం అనేది కాలేదు. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం కఠిన చట్టాలు అయితే తీసుకొచ్చింది, నిర్భయ యాక్ట్ తీసుకొచ్చింది. అయినా సరే లైంగిక నేరాలపై ఇమీడియట్లీగా జస్టిస్ దొరకటం లేదని అయితే అంటున్నారు. సత్వర న్యాయం అయితే దొరకాల్సిన అవసరం అయితే ఉంది, ఇది ఒప్పుకోవాల్సిందే. ఇక భారత్లో మహిళల రక్షణ కోసం రాష్ట్రాలు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నాయి. మన తెలంగాణలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అనేక చర్యలు తీసుకుని దానికి ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్, షీ టీమ్స్ అని, తర్వాత మహిళా పోలీస్ స్టేషన్లు కానీ ఇట్లా సురక్షితంగా టీ సేఫ్ ఇది తీసుకొచ్చినట్టున్నారు రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తలో. టీ సేఫ్ అంటే మనం మహిళలు ఒక దానికి బస్సులో ఒంటరిగా వెళ్తుంటే ఏదైనా కార్లో కానీ వెళ్తుంటే టీ సేఫ్కి ఆల్రెడీ వాళ్ళకి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మనని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు దక్కన SOS నొక్కితే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటివన్నీ మహిళల కోసం తీసుకుంటున్నామన్నారు. అలాగే మన దేశానికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ వాళ్ళు మన భారతదేశ సంస్కృతిని అయితే గౌరవించాలి. కొంతలో కొంతైనా స్థానిక ఆచారాలను అయితే పాటించాలి. అప్పుడే వాళ్ళకి సేఫ్టీ అనేది ఉంటుంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తెలియజేయండి. మహిళలకు ఒక భారత్లోనే రక్షణ లేదని మీరు అనుకుంటున్నారా? అలాగే బ్రిటన్ కానీ అమెరికా కానీ తెచ్చినటువంటి ఈ అడ్వైజర్ల మీద మీ కామెంట్ ఏంటి? ఎలా చూడాలని అనుకుంటున్నారు మీరు? ఇలాంటివన్నీ మీరు కొంచెం నాకు చేయండి. అలాగే సోరస్ గురించి ఎవరైనా కావాలనుకున్నప్పుడు కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. నేను డెఫినెట్గా దాని మీద వీడియో అయితే చేస్తాను నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.